చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోవాలో తర్వాత ఆలోచన చేస్తాం. ఆ లిస్ట్ యూ హ్యావ్ కర్నల్ సార్. అంటే వీరేమంటారంటే వెంటిలేషన్ కి ప్రాబ్లం ఉండదు, ఓకే. బట్ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టినాం. పేర్లు లిస్ట్ ఇస్తాను మీకు, ఓకే. అజయ్ వీళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వండి వాళ్ళకి. 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మిషన్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు, 4 లేబర్ ఉన్నారు. ఇండియన్ నేషనల్స్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్, ఆ జయప్రకాష్ అసోసియేటెడ్ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్ గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన వినపడదు టనల్కి, అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. అయితే సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి దేర్ విల్ బి సమ్ ఛాలెంజెస్. వీఆర్ గెటింగ్ ద బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ టు ఓవర్సీ ద రెస్క్యూ ఎఫర్ట్స్. అంటే మామూలుగా టన్నెల్ తవ్వకం జరిగినప్పుడు రాక్ బోల్టింగ్ చేసుకుంటూ వెళ్తారు, అట్లాంటిది ఏమన్నా? ఎస్, అది చేసుకుంటూనే వెళ్తున్నారు. అయితే ఎక్కడో అంటే అది మనం తర్వాత ఆలోచన చేద్దాం, అది ఆ సైడ్ నుంచి ఎందుకు ఆ క్రాక్ అయిందో. మీరు చెప్పేది ఏంటంటే ముందు చాలా చిన్నగా మొదలైంది మట్టి కానీ నీళ్ళు రావడం. వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధ గంటలోనే టన్నల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చింది. అవును, జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలు పెట్టింది. వెన్ డిడ్ ద జియోలాజికల్ సర్వే కమ్ రీసెంట్లీ? 3-4 రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చారు, జియోలాజికల్ సర్వే వాళ్ళు వచ్చారంటే మీరు అందరూ తెలుసు కదా. వాళ్ళు చెక్ చేసి పోయారు. మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ ఎఫర్ట్. ఇలా నైట్ వరకు చేరుకుంటాయి, ఓకే. అంటే ఇప్పుడు సరే వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారి వెంబడి నిలబడ్డాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేశాం. రాత్రి వరకు కూడా అందరూ వస్తారని చెప్పి మా నమ్మకం. ఎవరు లైవ్ లో ఉన్నారు? అది ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు, బట్ ఉండుంటారనే హోప్ తోని ముందుకు పోతున్నాం. 14 కిలోమీటర్స్ డీప్ లో ఉంది కాబట్టి అలాంటి బతుకులే ఛాన్సెస్ దాని గురించి నేను ఏం మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు అడగడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి మా సంపూర్ణ ఎఫర్ట్స్ మేము పెడుతున్నాం. వారు జీవి నారాయణరావు గారు, వారు స్టేట్ ఫైర్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డిజాస్టర్ రెస్పాన్స్ డైరెక్టరు. ఈరోజు మేమందరం కలిసి ఇక్కడికి వచ్చినారు.
ఈ రాబిన్స్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం ఇంజనీర్లు ఇక్కడ వాళ్ళేనా సార్ అక్కడ వాళ్ళు? Glenn, other than you, all the other people are locals, no? Yeah, we have an electrical technician, PLC Electrical, as well as myself. The others are all local. వీరు వారు ఇక్కడ ఇన్ఛార్జ్, ఇక్కడ మొత్తం 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు వారు వాళ్ళ ఎలక్ట్రికల్ టెక్నికల్ పర్సన్ కూడా అమెరికన్స్, తత్తిమూళ్ళందరూ కూడా వాళ్ళు లోకల్ వాళ్ళు పెట్టుకున్నారు. ఈ చిక్కుకున్న వాళ్ళకి ఇండియన్స్, ఇందులో ఉన్న ఇద్దరు కూడా ఇండియన్స్. యువర్ ఫుల్ నేమ్ ఇస్ ఆస్కింగ్. Glenn Maynard. Glenn Maynard. గ్లెన్ Glenn Maynard. M-Y-N-A-R-D. చెప్పండి మరి గట్టిగా. G-L-E-N Glenn. M-Y-N-A-R-D. Glenn Maynard. Robbins US. ప్రపంచంలోనే టనళ్లు తవ్వడంలో మంచి రికార్డు ఉన్న కంపెనీ రాబిన్స్ కంపెనీ ప్రపంచంలోనే. 3000 కిలోమీటర్స్ టనల్ చేశారు బోరింగ్ మిషన్ తో. నీటి కూడా ఎక్కువ అయిపోవడం వల్లనే అక్కడ బాగా సిమెంట్ సెగ్మెంటేషన్ లో ఉన్న రాక్ బోల్డ్ కూడా పైన అంతా తడిసిపోయేసి అది బాగా మట్టి బాగా బురద అయిపోవడం వల్ల రాక్ బోల్డ్ ఊడిపోయి సెగ్మెంట్స్ పడిపోవడం వల్ల ఇది జరిగింది. 4 years నుంచి నీటి కూడా జరుగుతూనే ఉన్నది. మరి డీ వాటరింగ్ కూడా కరెక్ట్ గా డీ వాటరింగ్ వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలతో డీ వాటరింగ్ చేసుకుంటున్నారు ఎవ్రీడే. ఈ రోజు కూడా డీ వాటరింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఓకే, సరే, ఆ వివరాలు మనం తర్వాత మాట్లాడితే బెటర్ అని అనుకుంటున్నారు. డీ వాటరింగ్ కంటిన్యూస్ చేస్తూనే ఉన్నారు, ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నారు వాళ్ళు.